నమస్కారం అండి. లక్ష్మీ స్టోరీస్ కి స్వాగతం. ఇవాళ మనం పొదరిల్లు అనే కథను విందామా? ఈ కథను రచించిన వారు గుడిపాటి కనకదుర్గ గారు. గణేష్ గారి కూతురి పేరు అరుణ. అరుణ పసి వయసులోనే గణేష్ భార్య చనిపోయింది. అప్పటి నుంచి అరుణకి తల్లి తండ్రి అయ్యి గణేషే పెంచుకొని వచ్చాడు. చిన్నప్పటి నుంచి ముద్దుగా పెంచుకొని గారాబం చేశాడు. కూతురు ఏది చెప్పినా కాదనేది కాదు. మంచి చెడ్డలు చెప్పి పెంచేవాడు. డాక్టర్ కావాలంటూ కోచింగ్ తీసుకొని ఎంసెట్ రాసింది. తీరా మంచి ర్యాంకు రాలేదు. లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకొని రాస్తానని పట్టుపట్టింది. కానీ గణేష్ గారు వద్దన్నాడు. సంవత్సరం వృధా అవడం మంచిది కాదని చెప్పి బిఎస్సిలో చేర్పించి పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా చేయించాడు. కెమిస్ట్రీ లెక్చరర్ గా చేస్తుంది ఇప్పుడు. రెండోసారి ఎంట్రన్స్ రాస్తే డాక్టర్ అయ్యేదానేమో అని అప్పుడప్పుడు తన తండ్రితో అంటూ ఉంటుంది. అయితే గణేష్ గారు ఏదో ఒకటి చెబుతూ ఉండేవారు. కానీ అంతా బాగుంది అనుకుంటుండగా ఒక సమస్య వచ్చింది. అదేంటంటే గణేష్ గారు పెళ్లి సంబంధాలు చూడటం మొదలు పెట్టాడు. అప్పుడు అరుణ అంతగా పెద్దగా ఉత్సాహం చూపించలేదు. సరికదా 4 రోజుల తర్వాత ఒక బాంబు లాంటి వార్త పేల్చింది. తన కొలీగ్ రావుని ప్రేమించానంది. వినగానే నాకు చాలా కోపం వచ్చింది. నా కళ్ళకి అరుణ ఎప్పుడు పసిపిల్లలా కనపడుతుంది. ప్రేమించాను అని చెబుతుంటే ఆశ్చర్యంగా వింతగా తోచింది. అప్పుడు గణేష్ గారు ఏమీ మాట్లాడలేకపోయాడు. అతని వివరాలు ఏంటో అని అడిగాడు. అతను ఒక పేరస్ లెక్చరర్. తండ్రి లేడు. 4 చెల్లెళ్ళు. తల్లే కాకుండా భర్తతో కుదరక విడిపోయి ఇక్కడే ఉంటున్న అక్కగారు. వీళ్ళంతా కలిసే ఉంటారు. ఈ వివరాలు వింటుంటే గణేష్ గారికి మతిపోయినట్టు అయింది. అంతమందితో ఎలా ఉంటావమ్మా? నీకు మంచి సంబంధం చేస్తాను అంటూ నచ్చజెప్పాడు. దానికి అరుణ, నాన్న చిన్నప్పటి నుంచి నేను ఒంటరిగా పెరిగాను. అమ్మ, అక్క, చెల్లెళ్ళు అన్న ఈ ప్రేమ లేదు, తెలియదు. నువ్వు తప్పితే నాకు ఎవరు తెలియదు. చుట్టాలు కూడా పెద్దగా లేదు. నాకు నలుగురు ఉన్న ఇంట్లోకి వెళ్ళాలని ఉంది అంటూ ధైర్యంగా చెబుతుంటే గణేష్ గారికి ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు. ఇవాళే అనుకోకుండా బొమ్మరిల్లు అనే సినిమా చూసొచ్చాడు. ఎంత తండ్రి హోదాలో ఉన్నా తన కూతుర్ని శాసించలేకపోయాడు. ఇష్టం లేని పెళ్లి చేస్తే ఏ ఆత్మహత్య ప్రయత్నమో చేస్తే అని ఒక్క క్షణం భయం వేసింది ఆయనకి. అందుకని గబాలున అరుణ ఇష్ట ప్రకారం పెళ్లి చేయడానికి ఒప్పుకున్నాడు. ఎటు తేలని ఆలోచనలతో సతమతం అవుతుంటే ఒకరోజు అరుణ సడన్ గా రావుని ఇంటికి తీసుకొచ్చింది. రావు చూడ్డానికి బాగున్నాడు. తెల్లగా పొడుగ్గా ఫుల్ హ్యాండ్స్ షర్టుతో చెరగని చిరునవ్వుతో సినిమా హీరోలా ఉన్నాడు. ఉన్న కాసేపు బాగానే మాట్లాడి వెళ్ళిపోయాడు. అతను ఉన్నంతసేపు అరుణ కళ్ళల్లో మెరుపులు గమనిస్తూనే ఉన్నాడు తన తండ్రి. ప్రతిదానికి అతని సపోర్ట్ చేస్తూ మాట్లాడడం, పరుగున వెళ్ళి కాఫీ పట్టుకురావడం, ఊరికే సిగ్గుపడడం అవన్నీ చూస్తూ కూర్చున్నాడు గణేష్. పేరుకి టీవీ చూస్తుంది కానీ తన మనసంతా దాని మీద లేదు. ఎందుకంటే ప్రకటనలు కూడా కళ్ళార్పకుండా చూస్తోంది. అబ్బాయి చాలా బాగున్నాడమ్మా అన్నాడు తన తండ్రి. చాలా మంచివాడు కూడా అంది వెంటనే. అతను నవ్వాడు. నిజమే తల్లి, కానీ పెళ్ళంటే చుట్టూ ఉన్న వారితో కూడా సంబంధం ఉంటుంది కదమ్మా అన్నాడు తన తండ్రి. నాకు అతనే ముఖ్యం నాన్న. నువ్వు కనుక ఒప్పుకోకపోతే నేను జీవితంలో పెళ్లి చేసుకోను అంటూ ఏడుపు మొదలు పెట్టింది. 2 రోజులు ఆలోచించి రావు ఇంటికెళ్ళి ఇల్లు చూసి ఇంట్లో వాళ్ళతో మాట్లాడి వచ్చాడు. అందరూ ఎంతో మర్యాదగా మాట్లాడాడు. ఎలాంటి ఆడంబరాలు లేవు. ఇల్లు మధ్యతరగతి సంసారాలుండే పాత డాబా ఇల్లు. నా కూతురు చిన్నప్పటి నుంచి ఏది అడగలేదు. కోరినట్టు చేస్తే ఏమో సుఖపడుతుందేమో ఇంతమందిలో అనుకున్నాడు. ఎందుకు చేసుకున్నానా అని బాధపడితే కానీ ఇష్టం లేని పెళ్లి చేయడము సరికాదు. ప్రేమ విఫలమైందని జీవితమంతా కుమిలిపోతుంటే అది తట్టుకోవడం కూడా కష్టమే కదా అని రకరకాలుగా ఆలోచించాడు వారం రోజుల పాటు. అతనికి అగ్ని పరీక్ష ఎదురైనట్లు అనిపిస్తుంది. సినిమా ప్రభావం కూడా పని చేస్తుందేమో తెలియదు.
ఆఖరికి మనసు గట్టి చేసుకొని అదన పెళ్లి రావుతో జరిపించేశాడు. మంచో చెడు తన కోరిక తీర్చాడు. జీవితంలో జీవిత భాగస్వామిని ఎంచుకోవడమే పెద్ద మలుపు. అది నా కూతురు మనస్సుకి నచ్చినట్టే చేశాను అనుకున్నాడు. అరుణ పెళ్లి చేశాక నిశ్చితంగా తీర్థయాత్రలకి ప్రయాణం చేశాడు. తన బాధ పోయాక ఏ తీర్థయాత్ర చేయలేదు, ఏ పుణ్యక్షేత్రం తిరగలేదు. అరుణని వదిలిపెట్టి ఎప్పుడూ ఉండలేదు. తనకి ఏ కష్టం కలగకుండా పెంచి పెద్ద చేయడమే ఒక తపస్సుగా భావించేవాడు. ఇప్పుడు అరుణ లేని ఇల్లు బాగుమంటుంది. ఒక్కడినే ఉండడం కష్టం అనిపించి తిరిగ్గా కొన్ని నెలల పాటు ఉత్తర దేశ దక్షిణ దేశ యాత్ర పూర్తి చేసుకుని ఇంటికి చేరాడు. అప్పుడప్పుడు అరుణతో ఫోన్లో మాట్లాడేవాడు. కానీ పెళ్ళైన కొత్త జంట కదా అని ఎక్కువ డిస్టర్బ్ చేసేవాడు కాదు. మెల్లగా ఏ మనవడో మనవరాలో వస్తే వాళ్ళతో కాలక్షేపం చేసుకోవచ్చు అని అనుకున్నాడు. అతను తిరిగి వచ్చేటరికి ఇల్లంతా బూజుతో అసహ్యంగా ఉంది. అది కాక నేను వచ్చేసరికి అరుణ ఊళ్ళో లేదు. భార్యాభర్తలు మద్రాసు వెళ్ళాడు. రావు గారి తల్లికి బాగా లేదట. నేను వచ్చిన వారానికి వచ్చింది అరుణ. రావు కుశల ప్రశ్నలు వేసి వెళ్ళిపోయాడు. అతను ఎప్పుడు అంతే, అవసరమైనంతే మాట్లాడతాడు. అరుణను దగ్గరకు తీసుకుని తల నిమిరాడు గణేష్. దుఃఖం ఆగలేదు. నాకు మనశ్శాంతి నా కూతురు దగ్గరే ఉందని అర్థమయ్యింది గణేష్ కి. అరుణ కూడా ఉన్నట్టుండి ఏడవడం మొదలు పెట్టింది. పాపం చిన్నపిల్ల ఎప్పుడు వదిలిపెట్టింది లేదు, బెంగపడినట్టుంది అనుకున్నాడు. ఏమ్మా ఎలా ఉన్నావు, అత్తావిల్లు ఎలా ఉంది, హనీమూన్ కి ఎక్కడికి వెళ్ళాడు అని అడిగాడు. ఎటో చూపులు తిప్పుతుంది. అరుణ అంతా బానే ఉంది నాన్న, ఎక్కడికి వెళ్ళలేదు అన్నింది. హనీమూన్ కి వెళ్ళలేదా, నువ్వు చాలా సరదా పడ్డావు కదా అని అడిగాడు ఆశ్చర్యంగా. అప్పుడు అరుణ విసుగ్గా చూసింది. అసలు ఎక్కడికి వెళ్ళలేం నాన్న, ఎప్పుడు ఇంట్లోనే పడి ఉండాలి. ఎదిగిన ముగ్గురు చెల్లెల ముందు మనం హనీమూన్ అంటూ వెళితే ఏం బాగుంటుంది. అసలు నా చెల్లెళ్ళ పెళ్లి చేసిన తర్వాత నేను చేసుకుందాం అనుకున్నాను. వాళ్ళ ముందు షికారు కొడితే బాగుండదు అంటాడు. వాళ్ళందరి ముందు నా మీద ప్రేమ చూపించడం కూడా ఇష్టం ఉండదు. నేనొక్కదాన్ని ఉన్నప్పుడు ఏదో రెండు ప్రేమ కబుర్లు చెబుతాడు అంతే అన్నది అరుణ. అరుణ మాటల్లో కోపం చాలా కనబడింది తన తండ్రికి. అంతేకాదు, టికెట్లకి నువ్వే డబ్బులు ఇచ్చినా పై ఖర్చులకి అంతకి రెట్టింపు అవుతాయని క్లాస్ తీసుకున్నాడు. లేచింది మొదలు పొదుపే. ఇల్లు ఎలా ఉంటుందో తెలుసా నాన్న, కూరగాయల సంత కూడా అంతకన్నా బాగుంటుందేమో. ఆ ఐదుగురు చెల్లెళ్ళు గోలగోలగా టీవీ చూస్తూ ఉంటారు. పెద్దగా మాట్లాడుకుంటూ పగలబడి నవ్వుకుంటూ ఉంటారు. వాళ్ళెవరూ తల్లికి వంటల్లో సహాయం చేయరు. పైగా ఆవిడ పిలిస్తే వదిన అమ్మ పిలుస్తుంది వెళ్ళు అని నన్ను పురమాయిస్తారు. అసలు ఆ ఇంట్లో ప్రైవసీ అనేది లేదు. గదిలో ఆయనతో మాట్లాడుతుంటే అన్నయ్య అంటూ ఎవరో ఒకరు వస్తారు. మొగుడితో గొడవపడి ఒక ఆవిడ ఇంట్లోనే ఉంటుందిగా. మేమిద్దరం మాట్లాడుకుంటుంటే ఆవిడ ఒక్క క్షణం కూడా సహించలేదు. జీతం వచ్చిన దగ్గర నుంచి కాలేజీ ఫీజులు కట్టడం, చెల్లెళ్లకు పెళ్లి చేయడం, పెళ్లికి నిల్వ చేయడం, ఇదే నా భర్తకి సరిపోతూ ఉంటుంది. అక్కడ బాత్రూమ్ నువ్వు ఎప్పుడైనా చూసావా నాన్న? తలుపుకి గడియ ఊడిపోయి గచ్చంతా జారిపోతూ ఎంత రద్దీగా ఉంటుందో. చాకలి ఎప్పుడు వస్తుందో ఎప్పుడు రాదో, రాకపోతే నేనే బట్టలు ఉతకాలి. నా భర్తతో నేను ఒంటరిగా ఏ సినిమాకో షికారుకో కూడా వెళ్ళలేను. తోకలాగా ఎవరో ఒకరు వస్తారు. ఈయన అతి ప్రేమగా అందరినీ కేకేస్తాడు. భూమి కొనుక్కోవాలని ఉంటుంది. రోజు 10 మూలలైనా కొనాలి. అంత జనాభాలో బతకడం చాలా కష్టం నాన్న అంది. అప్పుడు గణేష్ గారి మనసు చివుక్కుమంది. ఏరుకోని మరీ చేసుకున్నావు కదమ్మా, వాళ్ళ చెల్లెళ్ళు ఉన్నట్టు నీకు తెలుసు కదమ్మా, కాస్త రాజీ పడాలి అన్నాడు. రాజీ పడాలి ఎంతవరకు నాన్న? అక్కడ నాకు గుర్తింపే లేదు. ఎక్కడి నుండో వచ్చిన కొత్త కోడలని అసలే లేదు. నన్నే సింహాసనం మీద కూర్చోబెట్టక్కర్లేదు. కానీ తిన్నావా ఉన్నావా అని కూడా లేదు. లేచింది మొదలు వంటలు, టిఫిన్లు బాక్సులు కట్టుకోవడాలు ఇదే. ఎవరైనా షికారికైనా తీసుకెళ్ళొచ్చు, అది కూడా లేదు. మనిద్దరమే తిరిగితే ఏం బాగుంటుంది అంటాడు. పెళ్లి దేనికి నాన్న?
ఇల్లు చూస్తే కూర్చోడానికి లేదు, నిల్చోడానికి లేదు. పుస్తకాలు, పేపర్లు, బట్టలు, కిటికీల నిండా కొబ్బరి నీళ్ళు మరకలు, కంపు కొట్టే దుప్పట్లు, మురికి దువ్వెనలు. ఛీ, నాకక్కడ ఏం బాగలేదు నాన్న అంటూ ఏడవడం మొదలుపెట్టింది. అప్పుడు పరిస్థితి అర్థమయ్యింది తన తండ్రికి. ఇక్కడ ఒకటే తిరిగి అరుణకి చేసే పని లేకుండా పోయింది. అక్కడ నలుగురిలోకి వెళ్ళాలని తపన పడింది. కానీ నలుగురిలో భర్తతో ఏకాంతం లేక గిలగిలలాడిపోతుంది. ఊరుకో తల్లి, చెల్లెల మీద తల్లి మీద ప్రేమ సహజం కదా, అందులోనూ తండ్రి కూడా లేదు మరి అన్నాడు. నేను కూడా మనిషే కదా నాన్న, మట్టి ముద్దని కాదు కదా, నాకు కొన్ని కోరికలుంటాయి, ముచ్చట్లుంటాయి కదా. వేదవది ఒక సినిమాకి వెళ్ళాలన్నా అందరం బయలుదేరాలి. వాళ్ళు పొరపాటున రానని చెప్పినా ఈయన ఊరుకోదు కదా వచ్చేదాకా. ఆ ఇల్లు జనాభా చూస్తుంటే నాకు చిరాకు వస్తుంది. ఎప్పుడెప్పుడు ఒకదాన్నే ప్రశాంతంగా ఉందామా అనిపిస్తుంది అంది. పోన్లేమ్మా, మరో పెద్ద ఇల్లు తీసుకుందాం, దానికి అద్దె నేను కడతాను, సరేనా అన్నాను. నేను కాదు నాన్న, ఆ పాత కొంపే అచ్చొచ్చిందట, తరతరాలుగా ఉంటున్నాడట. వాళ్ళ చెల్లెల పెళ్లిళ్ళు అక్కడుండగానే జరిగాయట. అప్పటిదాకా సంసారంలో కలతలు రాకుండా చూసే బాధ్యత కూడా నాదేనట. వాళ్ళందరి పెళ్లిళ్ళు అయ్యేసరికి నాకు ముసలితనం వచ్చేస్తుంది అంది. పోనీ అందరూ ఇక్కడికే రావచ్చు. ఈ ఇల్లంతా పెద్దది. నువ్వు వెళ్ళిపోయాక ఇంత ఇంట్లో ఒకరినే ఉండలేక ఉన్నానమ్మా. నీకు అలవాటైన చోటు కూడా అన్నాడు. అలా కూడా ఆ మహానుభావునికి ఇష్టం లేదు మరి. ఇక్కడుంటే ఇల్లరికం అంటాడట. అతను నా మాటే పట్టించుకోడు నాన్న అంది. ఆ అమ్మాయి చెప్పిన కథను బట్టి అల్లుడు మంచి వాడేనని అర్థమయ్యింది తన తండ్రికి. కాకపోతే తను పెరిగిన వాతావరణం వేరు, అందుకే అక్కడ ఇవ్వడలేకపోతుంది. ఆ రోజు సినిమా వచ్చి పిల్లల ఇష్టాలు కూడా తల్లిదండ్రులు గ్రహించాలని పరోక్షంగా చెప్పింది. నేను కూడా అరుణని నా ఇష్ట ప్రకారమే పెంచి నా ఇష్టాలే తన మీద రుద్దుతున్నట్టు భయపడ్డాడు. కానీ పెళ్లి విషయంలో మళ్ళీ భయపడ్డాను. నీకు నచ్చి ఇష్టపడి చేసుకున్న పెళ్లి సంబంధమే కదమ్మా. నీ కష్టాలు విడమరిచి చెప్పి వద్దన్నాడు కూడా. నా కూతురు నా వైపు మరింత తీవ్రంగా చూసింది. ఇష్టపడినంత మాత్రాన చేసేస్తావా? మంచి చెడ్డలు తెలుసుకోనక్కర్లేదా? చిన్ననాటి నుండి ఎన్నో అడిగాను. ఎక్కడికో వెళతానన్నాను. అన్నీ కొన్నావా? అన్ని చోట్లకు వెళ్ళనిచ్చావా? మంచి చెడు చెప్పావు, కష్టాలు తెలియజేశావు. కానీ పెళ్ళనేది జీవితంలో ముఖ్యమైన మలుపు. అది నా ఇష్టానికి వదిలేశావు. తండ్రిగా అదేనా నీ బాధ్యత? నాకు ప్రేమంటే తెలీదు, వయసు ప్రభావం వల్ల వచ్చే ఆకర్షణ అని ఎందుకు చెప్పలేదు? ఆనాడే నా 2 చెంపలు వాయించి ఉంటే ఇంత దూరం వచ్చేది కాదు కదా. నీ జీవితంలో నీకు ఎన్నో అనుభవాలున్నాయి. నాది చిన్నతనం, మైండ్ మెచ్యూరిటీ లేదు. మరి నువ్వు నీ బాధ్యత సరిగ్గా నిర్వర్తించలేకపోయావు. పైగా తప్పంతా నాదే అంటున్నావు. పెళ్ళంటే బొమ్మలాట కాదు. కొత్త చీరలు, నగలు కొనుక్కోవడం అసలుకే కాదు, నచ్చకపోతే మార్చుకోవడానికి. జీవితం అంతా అనుభవించాలని నీకు తెలీదా? అమ్మే కనుక ఉంటే ఇలా చేసేదా? 2 తిట్టి నచ్చ చెప్పేది, మంచి చెడు విడమరిచి చెప్పేది. నువ్వు నాకేం చెప్పావు అని అరుణ ఏడవడం మొదలుపెట్టింది. వెక్కి గుండెల్లో దుఃఖం తీరేంతగా ఏడ్చింది. అరుణ అలా నిలదీస్తుంటే పెద్ద పొరపాటే చేసినట్లు తెల్లబోయాను. తల్లిదండ్రులు ఎలా చేసినా అలా ఎందుకు చేశావు, ఇలాగే చేయాల్సింది అని అడిగి పిల్లల తరం ఇది. వాళ్ళ కత్తికి 2 వైపులా పదునే. తల్లిదండ్రులు ఏం చేసినా వాళ్ళ దృష్టిలో తప్పే. తన కూతురు కూడా ఆ కోవలోకే వస్తుంది. ఇవే తరాల అంతరాలు. తప్పదు, అన్ని భరించాలి. అయితే నాకు ఒకటే సంతోషం, అరుణ భర్త దుర్మార్గుడు కాదు. స్వశక్తి మీద కుటుంబాన్ని పైకి తీసుకొని రావాలని ఆరాటపడే మంచివాడు. అందుకే తనకి కొంచెం నిశ్చింతగా అనిపించింది. అరుణ ఆవేశం తగ్గేదాకా మౌనంగా ఉండడమే మంచిదనుకొని ఊరికే కూర్చున్నాడు గణేష్. ఓకే ఫ్రెండ్స్, ఈ కథ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.